వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈ యాప్లో 99 రూపీస్తో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా పర్చేస్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, 24-25లో భారత్కి రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం నిలిచింది? 24-25లో భారత్కి రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అన్నప్పుడు భారత్కి మొదటి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఏంటి అని చూసుకుంటే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్కి వచ్చి అమెరికా అనేది భారత్ యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చెప్పొచ్చు. భారత్కి అమెరికా అనేది వరుసగా 4 సార్లు కూడా అమెరికా అనేది అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఎన్నిసార్లు? భారత్కి మొత్తం 4 సార్లు కూడా అమెరికా అనేది అతిపెద్ద భాగస్వామిగా నిలిచింది. మరి ఈ భాగస్వామ్యంలో భారత్ అమెరికా భాగస్వామ్యంలో ద్వైపాక్షిక వాణిజ్యంలో రెండు కలిసి 131.84 బిలియన్స్ యొక్క వృద్ధి లేదంటే వాణిజ్యం నమోదు అయింది. భారత్ అమెరికా యొక్క ద్వైపాక్షిక వాణిజ్యం అనేది ఎంతగా నమోదైంది అంటే 131.84 బిలియన్స్గా నమోదవ్వడం జరిగింది. భారత్ అమెరికా యొక్క ద్వైపాక్షిక వాణిజ్యం. మరి భారత్కి రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యంగా ఏ దేశం నిలిచింది అన్నప్పుడు చైనా అనేది భారత్కి రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది అని చెప్పొచ్చు. మొదటి భాగస్వామి ఏది? అమెరికా. మరి రెండో భాగస్వామి ఏది అంటే చైనా. రెండవ భాగస్వామ్య దేశం ఏది అంటే చైనా అని చెప్పుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, భారతదేశంలోనే మొట్టమొదటి ఏటీఎం సౌకర్యం కలిగిన రైలు ఏది? భారతదేశంలోనే మొట్టమొదటి ఏటీఎం సౌకర్యం కలిగిన రైలు ఏది అన్నప్పుడు ముంబై టు మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ అని చెప్పొచ్చు. ముంబై టు మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి ఏటీఎం సౌకర్యం కలిగిన రైలుగా చెప్పవచ్చు. మరి దీన్ని ఎప్పుడు ఈ ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్లో ఏటీఎం సౌకర్యం అనేది ఎప్పటి నుంచి ప్రారంభించారు అంటే 16th ఏప్రిల్ 2025న ఏర్పాటు చేయడం జరిగింది. 16th ఏప్రిల్ 2025న ఈ రైల్వే ఎక్స్ప్రెస్లో ఏటీఎంని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 16th ఏప్రిల్ 2025కి ఒక స్పెషల్ డేగా కూడా చెప్పొచ్చు. ఏంటి అంటే 16th ఏప్రిల్ 2025 లేదా 16th ఏప్రిల్ 1853 రోజు మొట్టమొదటి రైల్వేలను కనుక్కోవడం జరిగింది. మొదటి రైలు మార్గం బాంబే టు తానే వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 16th ఏప్రిల్ 1853 రోజు బాంబే టు తానేకి మొదటి రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రైలు మార్గాలు ఏర్పాటు చేసి 172 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా ఈ ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్లో ఈ ఏటీఎం సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. 172 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా ఈ ఏటీఎం సౌకర్యాలని ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్లో కల్పించడం జరిగింది. థర్డ్, దేశంలోనే పొడవైన రైల్వే సొరంగం ఏ రాష్ట్రంలో విజయవంతంగా
పూర్తయింది. దేశంలోని పొడవైన రైల్వే సొరంగం ఏ రాష్ట్రంలో విజయవంతంగా పూర్తయింది అన్నప్పుడు ఉత్తరాఖండ్లో ఈ పొడవైన రైలు మార్గం అనేది పూర్తవడం జరిగింది. ఈ ఉత్తరాఖండ్లో మరి సొరంగం అనేది ఎన్ని కిలోమీటర్లతో ఈ సొరంగంని త్రవ్వడం జరిగింది అంటే 14.57 కిలోమీటర్లతో ఈ సొరంగాన్ని తవ్వడం జరిగింది. మరి ఈ సొరంగాన్ని మొట్టమొదటగా ఎవరు వీక్షించారు అంటే మొట్టమొదటిగా భారత రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్న అశ్విని వైష్ణవ్ మరియు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మొట్టమొదటిగా ఈ సొరంగం లేదా ఈ సొరంగంలో ఉన్న రైల్ని వీక్షించడం జరిగింది. 3.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం కూడా జరిగింది. ఎవరు? భారత రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ మరియు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఇద్దరు కూడా ఈ సొరంగానికి సంబంధించి రైల్వేలో 3.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం కూడా జరిగింది. ఈ రైల్వే సొరంగం ఏ రాష్ట్రంలో పూర్తయింది అన్నప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పూర్తయింది అని చెప్పొచ్చు. 4th క్వశ్చన్, గూగుల్ యొక్క 7వ తరం AI ప్రాసెసర్ను ఏ పేరుతో విడుదల చేశారు? గూగుల్ యొక్క 7వ తరం AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి ప్రపంచం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా వరకు ఏ పని చేయాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. మరి గూగుల్ యొక్క 7వ తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెసర్కి ఏ పేరుతో విడుదల చేశారు అంటే ఐరన్వుడ్ పేరుతో విడుదల చేయడం జరిగింది. మరి దీన్ని ఏ టీం అభివృద్ధి చేసింది? ఈ AI ప్రాసెసర్కి ఐరన్వుడ్ AI ప్రాసెసర్ని ఏ టీం అభివృద్ధి చేసింది అన్నప్పుడు గూగుల్ క్లౌడ్స్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం అభివృద్ధి చేసింది. ఏ టీం అభివృద్ధి చేసింది అన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క గూగుల్ క్లౌడ్స్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం అనేది దీన్ని అభివృద్ధి చేసింది. ఐరన్వుడ్ AI ప్రాసెసర్ని అభివృద్ధి చేసింది అని చెప్పుకోవచ్చు. మరి దేనికోసం ఈ AI ప్రాసెసర్ని విడుదల చేశారు? దేనికోసం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 7వ తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని విడుదల చేశారు అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అనేది మరికొంత వేగంగా పనిచేయడం కోసం. దేనికోసం దీన్ని ఏర్పాటు చేశారు లేదా విడుదల చేశారు? 7వ తరం AI ప్రాసెసర్ని ఎందుకు విడుదల చేశారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సరికొత్త ప్రాసెసర్ అనేది మరికొంత వేగంగా పనిచేయడం కోసం దీన్ని విడుదల చేయడం జరిగింది. 5th క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటర్ ఏది? భారతదేశపు మొట్టమొదటి ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటర్ లేదా స్టార్టప్ అని కూడా అనొచ్చు. మనకి స్టార్టప్ అనేది ఒక అంకుర సంస్థలు. మనకి ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, ఓలా ఇవన్నీ మనం స్టార్టప్ కంపెనీస్గా చెప్పుకోవచ్చు. మరి స్టార్టప్ కంపెనీస్ ఎప్పుడైతే 1 బిలియన్
యుఎస్ డాలర్స్ మార్క్ వరకు చేరుతుందో దాన్ని యూనికార్న్ స్టార్టప్ అంటాం. ఏ స్టార్టప్ అయితే 1 బిలియన్ స్టార్టప్ మార్క్ని చేరుతుందో అప్పుడు దాన్ని యూనికార్న్ స్టార్టప్ అంటాం. యూనికార్న్ స్టార్టప్. మరి 2025లో భారతదేశంలో మొట్టమొదటి యూనికార్న్ స్టార్టప్గా ఏది గుర్తించబడింది అంటే జెస్పే అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి యూనికార్న్ స్టార్టప్ అంటే 2025లో మొట్టమొదటి యూనికార్న్ స్టార్టప్. ఇంతకుముందు భారతదేశంలో వందలాది యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నాయి, కానీ 2025 స్టార్టింగ్లో మొట్టమొదటి యూనికార్న్ స్టార్టప్ ఏది అంటే జెస్పే యూనికార్న్ స్టార్టప్ అని చెప్పొచ్చు. మరి భారతదేశపు మొట్టమొదటి ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటర్ ఏది అన్నప్పుడు QPI AI అనేది మొట్టమొదటి ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. మరి QPI AI అనేది 25 క్యూబిట్స్ సామర్థ్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని క్యూబిట్స్ సామర్థ్యంతో దీన్ని తయారు చేశారు అంటే 25 క్యూబిట్స్ సామర్థ్యంతో దీన్ని తయారు చేశారు. మరి క్యూబిట్స్ అంటే ఏంటి అంటే సూపర్ కంప్యూటర్ని దేనితో క్యాలిక్యులేట్ చేస్తారు అంటే క్యూబిట్స్తో మెజర్ చేయడం జరుగుతుంది. సూపర్ కంప్యూటర్స్ని ఈ క్యూబిట్స్ ద్వారా మెజర్ చేయడం జరుగుతుంది. అలాంటి 25 క్యూబిట్స్ సామర్థ్యంతో ఈ QPI AIని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మద్దతుతో ఇది పనిచేస్తుంది. ఏ మద్దతుతో ఇది పనిచేస్తుంది అన్నప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో ఇది పనిచేయడం జరుగుతుంది. మరి QPI AI అనేది దేనికోసం అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ QPI AI అనే క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయడం జరిగింది. ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటర్. క్వాంటమ్ కంప్యూటర్స్తో దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 6th క్వశ్చన్. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ స్విగ్గీ మధ్య ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ మరియు స్విగ్గీ మధ్య ఒప్పందం యొక్క లక్ష్యం ఏంటి అంటే రాబోయే 2-3 సంవత్సరాలలో యువతకి 12 లక్షల ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యం. రాబోయే 2-3 సంవత్సరాలలో యువతకి 12 లక్షల ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ స్విగ్గీ మధ్య ఒప్పందం 12 లక్షల ఉద్యోగాలను సృష్టించడం అని చెప్పొచ్చు. 7. 2024-25లో లిబెక్ నివేదిక ప్రకారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రంలో కొత్తగా జాబ్ కార్డ్ పొందిన కుటుంబాల సంఖ్య ఎంతకు పెరిగింది? ముందుగా గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం NREGS నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. మరి దీన్ని ఏ సంవత్సరం చట్టం చేశారు అంటే 2005 సెప్టెంబర్ 2న దీనికి సంబంధించిన చట్టాన్ని చేయడం జరిగింది. మరి ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 2006 ఫెబ్ 2న దీన్ని అమల్లోకి రావడం జరిగింది. ఎప్పుడు చట్టాన్ని చేశారు? 2005 సెప్టెంబర్ 2న. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2006 ఫిబ్రవరి 2న. మరి మొట్టమొదటి NREGSని ఎక్కడ ప్రారంభించారు అంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి NREGS ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లో ఏర్పాటు చేయడం
జరిగింది. మరి NREGS అనేది మొట్టమొదటి లేదా ఏకైక చట్టబద్ధమైన పథకంగా చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతాలలో అమలవుతున్న ఏకైక పథకంగా కూడా చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న ఏకైక పథకం NREGS. మరి NREGS ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి, నిరుద్యోగులకి మరియు మహిళలకి రోజులో లేదంటే 100 రోజుల పనిని కల్పించాలన్న ఉద్దేశంతో ఈ NREGS అనే పథకం అనేది ఏ ఉద్దేశంతో ప్రారంభించారు? NREGS అంటే గ్రామీణ ప్రాంతంలోని పేదవారికి, నిరుద్యోగులకి, మహిళలకి 100 రోజుల పనిని కల్పించాలి అన్న ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. మరి ఈ పథకం విషయంలో రాష్ట్రంలో కొత్తగా జాబ్ కార్డ్ పొందిన కుటుంబాలు సంఖ్య ఎంతవరకు పెరిగింది? ఈ పథకంలో భాగంగా జాబ్ కార్డ్స్ పొందిన కుటుంబాల సంఖ్య ఎంతవరకు పెరిగింది అన్నప్పుడు 3.1%కి పెరగడం జరిగింది. ఎంతవరకు పెరిగింది? రాష్ట్రంలో జాబ్ కార్డ్స్ పొందిన కుటుంబాల సంఖ్య అంటే 3.1%కి పెరగడం జరిగింది. 8th క్వశ్చన్, భారత వెయిట్ లిఫ్టింగ్ సమైక్య ఇండియన్ వెయిట్ లిఫ్ట్ ఫెడరేషన్ యొక్క అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే IWLF ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ యొక్క నూతన చైర్పర్సన్ మీరాబాయ్ చాను. ఈవిడ ఈ IWLFకి నూతన చైర్పర్సన్గా ఎంపిక అవ్వడం జరిగింది. మరి ఈ పదవికి ఎంపికైన మొట్టమొదటి మహిళా ఒలింపిక్ విజేతగా మనం చెప్పుకోవచ్చు. ఈ పదవికి ఎంపికైన మొట్టమొదటి మహిళా ఒలింపిక్ విజేతగా మనం చెప్పుకోవచ్చు. ఎవరిని? మీరాబాయ్ చానును. ఈ మీరాబాయ్ చాను అనే వ్యక్తి 2020 T20 ఒలింపిక్స్లో భాగంగా 2020 T20 ఒలింపిక్స్లో భాగంగా 49 కేజీల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మొదటి భారతీయురాలుగా చెప్పుకోవచ్చు. 2020 T20లో 49 కేజీల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మొదటి భారతీయురాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎవరిని? మీరాబాయ్ చాను. మరి IWLF యొక్క నూతన చైర్పర్సన్ ఎవరు అంటే మీరాబాయ్ చాను అని చెప్పుకోవచ్చు. 9th క్వశ్చన్, అంతర్జాతీయ బిలియర్డ్స్ మరియు స్నూకర్స్ నిర్వహించిన ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచింది ఎవరు? అంతర్జాతీయ బిలియర్డ్స్ మరియు స్నూకర్స్ నిర్వహించిన ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో సారవ్ కొటారి అనే అతను విజేతగా నిలవడం జరిగింది. మరి ఎన్ని పాయింట్స్ తేడాతో అంటే 725-480 పాయింట్స్ తేడాతో 725-480 పాయింట్స్ తేడాతో పంకజ్ అద్వానీని ఓడించి సారవ్ కొటారి ఛాంపియన్షిప్లో విజేతగా నిలవడం జరిగింది. 725-480 పాయింట్స్ తేడాతో పంకజ్ అద్వానీని ఓడించి సారవ్ కొటారి ఛాంపియన్షిప్లో విజేతగా నిలవడం జరిగింది. టైమ్స్ ఫార్మాట్లో కూడా ఈతని పేరుని ఈయన పేరు గెలవడం లేదా ఈయన పేరుని ప్రచురించడం జరిగింది. టైమ్స్ ఫార్మాట్ విజేతగా కూడా చెప్పొచ్చు. 10th క్వశ్చన్, సాంస్కృతిక
పంచవ అధ్యాయ్ సాంస్కృతిక పంచవ అధ్యాయిని ఎవరు రచించారు అంటే అవధేశానంద్ గిరి మహారాజ్. అవధేశానంద్ గిరి మహారాజ్ ఈ సాంస్కృతిక పంచవ అధ్యాయ్ అని రచించడం జరిగింది. మరి ఇది దేనికోసం అంటే నరేంద్ర మోడీ యొక్క ఆలోచనలు అభిప్రాయాల కోసం, అభిప్రాయాలపై దీన్ని రచించడం జరిగింది. నరేంద్ర మోడీ యొక్క ఆలోచనలు అభిప్రాయాలపై దీనిని రచించడం జరిగింది. ఈ అవధేశానంద్ గిరి మహారాజ్ అనే అతను ఒక విశిష్ట ధరన్ నేత. ఇతను ఒక జూనాగఢ్ అధినేత, విశిష్ట నేతగా అవధేశానంద్ గిరి మహారాజ్ అనే అతను సాంస్కృతిక పంచవ అధ్యాయ్ అని రచించడం జరిగింది. సాంస్కృతిక పంచవ అధ్యాయ్ అనేది నరేంద్ర మోడీ యొక్క ఆలోచనలు అభిప్రాయాలు తెలియజేసే ఒక రచన అని చెప్పొచ్చు. అవధేశానంద్ గిరి మహారాజ్ దీనిని రచించడం జరిగింది. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.